నమస్కారం మన మీ మా ఊరి కథలకు స్వాగతం సుస్వాగతం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అతి బలవంతుడు, గుణవంతుడు, బుద్ధివంతుడు, శీలవంతుడు అయిన హనుమంతుడు నడయాడిన నేలాది. శ్రీరామ కార్యార్థి అయి ఆకాశంలో విహరిస్తూ సంధ్యా సమయంలో సూర్యుడికి ఆర్ఘ్యం అర్పించాలని కుముద్వతి తీరంలో ఆగిన ఆయనను అక్కడి మునులు ఇంకాసేపు ఆగాలని కోరారట. శ్రీరామ కార్యార్థినై వచ్చాను, త్వరగా వెళ్ళాలా 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 అని అన్నారట. అలా స్వామివారి నోటి నుంచి పలుమార్లు వచ్చిన వెళ్ళాలా అన్న మాటే ఆ గ్రామానికి పేరుగా మారింది. అలా వెళ్ళిన హనుమంతుడు సంజీవని పర్వతం మోసుకెళుతూ తన రూపంతో కూడిన 2 విగ్రహాలను ఇక్కడ జారవిడిచాడట. ఆ విగ్రహమే నేడు మనం కొలుస్తున్న సంజీవరాయ స్వామి. రోగాలను బాపే సంజీవని స్వరూపంగా వెలసిన మహిమాన్విత క్షేత్రం వెల్లాలకి వెళ్దామా మరి? శ్రీరామ కార్యార్థం శ్రీమద్ వెల్లాల పుణ్యక్షేత్ర విరాజితం కుముద్వతి నదీ తీర శోభితం అశ్రిత భక్త కల్పవృక్ష కామధేనుం స్వయం ఉద్భవ పవనం శ్రీ సంజీవరాయం నమామ్యహం. అంటే పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటో మీకే అర్థమవుతుంది. త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలిచేవారు. రామరావణ యుద్ధ సమయంలో రావణుడి కుమారుడు మేఘనాథుడు వేసిన బాణానికి లక్ష్మణుడు గాయపడి మూర్ఛపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుడిని తిరిగి స్పృహలోకి తీసుకురావడానికి హిమాలయ పర్వతాల నుంచి అరుదైన విశాలయకారిని, సువర్ణకారిని, సంధాని మూలికలను సంజీవని పర్వతంపై నుంచి తీసుకురావాలని జాంబవంతుడు హనుమంతుడిని కోరాడు. శ్రీరామ కార్యార్థి అయి ఆకాశంలో విహరిస్తున్న హనుమ కుముద్వతి అదే కుందు నది ఒడ్డున సంధ్యావందనం చేయడానికి విరామం తీసుకున్నాడు. ప్రార్థన ముగించుకుని మళ్లీ గాల్లోకి లంఘించే సమయంలో నది ఒడ్డున నివసిస్తున్న మునులు ఆయనను మరికొంతసేపు ఉండాలని అభ్యర్థించారు. తాను వచ్చిన పనిని వివరిస్తూ త్వరగా వెళ్ళాలా 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 అని అందరికీ నచ్చజెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆయన పేరిట గ్రామానికి వెల్లాలా అనే పేరు వచ్చింది. తిరిగి సంజీవని పర్వతం మోసుకొని వెళుతూ సరిగ్గా కుందు తీరంలో తన అంశతో కూడిన 2 విగ్రహాలను జారవిడిచారని, అందులో ఒకటి మూల విగ్రహం కాగా మరొకటి ఉత్సవ విగ్రహంగా వినియోగిస్తున్నారు. ఇక్కడి చారిత్రక నేపథ్యాన్ని బట్టి చూస్తే క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన యాదవరాజు హనుమద్మల్లుడు తీవ్ర అనారోగ్యంతో కుముద్వతి తీరంలో తన పరివారంతో ఆగిపోయాడట. ఆ సమయంలో రాత్రి కలలో కనిపించిన హనుమ తాను కుముద్వతి నదిలో పడుకున్నానని, తన కోసం ఆలయాన్ని నిర్మించమని కోరాడట. ఉదయం తన పరివారంతో నదిలో వెతికించగా హనుమంతుడి భారీ విగ్రహం బయటపడింది. రాజు అనారోగ్యం కూడా దూరం అవడంతో ఆ హనుమంతుడే సంజీవరాయుడి అవతారంలో తన అనారోగ్యాన్ని రూపుమాపాడని ఆలయాన్ని నిర్మించాడు యాదవరాజు హనుమద్మల్లు. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. వెల్లాలలో సంజీవరాయుడిగా హనుమ ప్రధాన ఆలయంలో కొలువై భక్తుల గ్రహ దోషాలు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తూ సాక్షాత్తు సంజీవని రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో ఆలయ అర్చకులు ఇక పెరగవద్దని రాగి కలశంతో తలపై బోర్లించారట. అప్పటి నుంచి విగ్రహం పెరుగుదల ఆగిందని చెప్తారు. 16 అడుగుల ఎత్తున్న సంజీవరాయుడి శిరస్సు, ముఖం, పాద, హస్త, కటక, వక్షస్థల ప్రదేశాలకు వెండి తొడుగులతో యుద్ధానికి వెళ్లే మహావీరుడి రూపంలో అంజనీసుతుడు కనిపిస్తాడు. పొడవాటి తోక తలపై వరకు ఉంటుంది. హనుమంతుడు కుడి చేత్తో అభయముద్ర ద్వారా భయపడవద్దని ధైర్యం చెప్తున్నట్లు ఉంటుంది. ఎడమ చేతిలో గద తుంటికి ఆనించి ఉంటుంది. ఛాతిపై వివిధ రకాల మాలలు, అలంకార గొలుసులు ఉన్నాయి. వాటిలో సీతారాములు ఉన్న లాకెట్ గుండెలపై వేలాడుతూ ఉంటుంది. మెరుస్తున్న కళ్ళతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ అభయం ఇస్తూ సంజీవరాయుడు భక్తుల్లో కొండంత శక్తిని నింపుతారు. విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. శ్రీ పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి, వీరభద్రుడు, వరసిద్ధి వినాయకుడు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి. నిత్య పూజలు, పచ్చ తోరణాలతో వెల్లాల ఏడాది పొడవునా భక్తుల రాకపోకలతో కలకలలాడుతూ ఉంటుంది.
శనివారం స్వామివారికి వడమాల సేవ, ఆకు పూజలు జరుగుతూ ఉంటాయి. హనుమత్ జయంతి, శ్రీరామనవమి రోజులతో పాటు ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. కడప జిల్లా వ్యాప్తంగానే కాక అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీ చెన్నకేశవ సంజీవరాయ స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. పూర్తి గ్రామీణ నేపథ్యంతో జరిగే ఈ ఉత్సవాల్లో కోలాటాలు, జానపదులతో ప్రత్యేకతను చాటుతాయి. మారుతి స్నానం చేసిన ప్రాంతంలో ఆయన పాదముద్రికలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని హనుమత్ గుండంగా పిలుస్తారు. ఆలయంలో 5 అంచెల రాజగోపురం స్వాగతం పలుకుతుంది. బయటి ప్రాకారం నుంచి రాజగోపురంలోకి ప్రవేశిస్తే నిలువెత్తు రాతి ధ్వజస్తంభం రాజసాన్ని ఒలకబోస్తూ ఆకాశ విహారి హనుమను ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. ఇది విజయనగర రాజుల శైలిలో నిర్మించిన ఆలయం. శ్రీరాముడు, సీత, శివపురాణాలకు సంబంధించిన కథలతో పాటు కిరీటార్జునీయం, గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలను వివరించే శిల్ప సంపద భక్తులను ఆకట్టుకుంటుంది. గోపాలుడు, లక్ష్మీనారాయణుడు జంట నాగులతో ఉన్న నాగుల కట్ట ఆలయ పరిసరాల్లో చూడదగిన ప్రదేశాలు. ఇంకో విషయం అండోయ్, ఈ సంజీవరాయుణ్ణి ఎంతో మంది తమ ఇంటి దైవంగా కూడా కొలుస్తారు. అంతేకాదు, ఈ క్షేత్రానికి మతభేదం అనేదే లేదు. అంటే అన్ని మతాల వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఈ వెల్లాల క్షేత్రం సంజీవరాయ స్వామికి నిత్యం పూజలు అర్పించే ఇక్కడి అర్చకులు వి పవన్ కుమార్ గారి నోట ఇంకొకసారి ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందామా? వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఇక్కడ వెల్లాల క్షేత్రంలో స్వామివారు ఆంజనేయ స్వామి అయినప్పటికీ కూడా ఆయనను సంజీవరాయ స్వామి అని చెప్పి పిలుస్తుంటారు భక్తులు. దాని విశేషం ఏమిటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముల వారి ఆజ్ఞ మేరకు శ్రీరాముల వారి కార్యార్థమై హిమాలయ పర్వత శ్రేణులలో సంజీవని కరణిని అన్వేషించుతూ ఆ కరణి గుర్తించలేక సమయాభావం వలన ఆ ఔషధి పర్వతం మొత్తాన్ని పెగిరించుకొని తనకు తానుగా తన చేతిలో ఔషధి పర్వతం తీసుకొని లంకకు తిరుగుబారం వెళ్ళేటప్పుడు తనకు తానుగా తన చేతిలోని సంజీవని పర్వతంపై నుండి 2 విగ్రహాల కింద జారవేసిన సందర్భంగా స్వయంగా వెలిసినాడు కాబట్టి సంజీవరాయుడు అనే పేరుతో స్వామివారిని పిలుస్తున్నారు. ఇక ఈ స్వామివారు కార్యసాధకుడు అనగా ఈ స్వామివారిని ఉద్దేశించి ఒక చిన్న శ్లోకం ఉన్నది. శ్రీరామ కార్యార్థం శ్రీమద్ వెల్లాల పుణ్యక్షేత్ర విరాజితం కుముద్వతి నదీ తీర శోభితం ఆశ్రిత భక్త కల్ప వృక్ష కామధేనుం స్వయం ఉద్భవనం శ్రీ సంజీవరాయం నమామ్యహం. అనగా శ్రీరాముల వారి కార్యార్థమై వెళ్ళు సందర్భమున స్వయం ఉద్భవం శ్రీరామ కార్యార్థం శ్రీమద్ వెల్లాల పుణ్యక్షేత్ర విరాజితం. ఈ వెల్లాల పుణ్యక్షేత్రంలో విరాజులుతున్నటువంటి కుముద్వతి నదీ తీర శోభితం. ఈ కుముద్వతి నదీ తీరములో శోభాయమానంగా శోభిలుతున్నటువంటి ఆశ్రిత భక్త కల్ప వృక్ష కామధేనం. ఆశ్రయించిన భక్తుల బాలిట కల్ప వృక్షం వలె కామధేనుము వలె స్వామివారు అన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి స్వయం ఉద్భవం పవనం, స్వయంగా ఉద్భవించినటువంటి ఆ పవన కుమారునికి సంజీవరాయం నమామ్యం, ఆ సంజీవరాయ స్వామి నమస్కారం చేయొచ్చున్నాను అనేటువంటిది ఇక్కడ స్థల పురాణానికి సంబంధించిన శ్లోకం అనమాట. ఈ విధంగా భక్తులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనాను కూడా నైతికముగా సరైన కోరికలు కోరితే రామకార్యార్థం ఏ విధంగా నెరవేరినదో ఆ పురాణ ఇతివృత్త శ్లోకం ప్రకారంగా వాస్తవం ప్రకారంగా ఇక్కడ కూడా స్వామివారిని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల బాలుల కొంగు బంగారం అని చెప్పి స్వామిని ఆశ్రయిస్తారు. ఈ విధంగా స్వామివారిని వారి నైతికమైనటువంటి సరైన కోరిక ఎరిగితే తప్పక నెరవేర్చిన ప్రగాఢ విశ్వాసము భక్తుల యొక్క అనుభవాలు అన్నమాట. ఇది ఇక్కడ విశిష్టత. ఇక్కడ ఈ స్వామివారిని మతాలకు అతీతంగా హిందూ మతస్థులే కాకుండా ముస్లిం మతస్థులలో కూడా కొందరు, దూదేవుల కమ్యూనిటీలో కొందరు, అదేవిధంగా క్రిస్టియన్ మతస్థులలో కొందరు ఈ రోజు కూడా ఆ కుటుంబ సాంప్రదాయం ఉన్నటువంటి వారు వారి పెళ్ళిళ్ళకు ముందు వారి పెళ్లి పత్రికలు తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించడము, దర్శించుకోవడము, అదేవిధంగా వారి వివాహానంతరము వారి దంపతులు కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారికి వారి సాంప్రదాయం ప్రకారంగా బియ్యం బ్యాళ్ళు వగైరా నదీ స్థానాలు సమర్పించుకోవడము, స్వామి ఆగిపోయి సమర్పించుకోవడము, అదేవిధంగా కానుకలు సమర్పించుకోవడము. ఇక వారికి సంతానం కలిగిన తర్వాత వారి పిల్లలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా
చక్కగా కేశఖండ మహోత్సవం, పుట్టు వెంట్రుకలు చేపించుకోవడము, నదీ స్నానాలు చేసుకోవడము, ఆగభోజులు, వడమాలు, అభిషేకాలు, అదేవిధంగా అర్చనలు చేపించుకోవడము, వారి తర్వాత కూడా అప్పుడప్పుడు సంవత్సరం ఒకసారి కానీ ఆ సాంప్రదాయం ప్రకారంగా వారి స్వామివారిని ఆరాధిస్తున్నారు. ఇక హిందువులలో అయితే కులాలతీతంగా బ్రాహ్మణులని, వైశ్యులని, క్షత్రియులని, సోదరులను ఎలాంటి బాధభావం లేకుండా బ్రాహ్మణులు మొదలుకొని, వైశ్యులు మొదలుకొని, క్షత్రియులు మొదలుకొని, శూద్రుల్లో కూడా అనేక మందికి ఇంటి పేరు వెల్లాలగా కలిగి జనరల్గా ఒక ఇంటి పేరు కొన్ని కులస్తులకి పరిమితి అవుతుంది. కానీ వెల్లాల ఇంటి పేరు అనేక బ్రాహ్మణులు మొదలుకొని ఇతర కులాలకు కూడా ఉన్నది. ఈ విధంగా స్వామివారిని ఎలివేల్పుగా ఈ స్వామివారి ఇంటి దేవునిగా కులాలకు అతీతంగా బ్రాహ్మణులే కాదు, వైశ్యులే కాదు, క్షత్రులే కాదు, శూద్రులే కాదు అనేక మంది కులస్తులకు కూడా ఇంటి దేవునిగా స్వామివారిని ఆరాధిస్తున్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ కృప వలన అనేక రకములుగా స్వామివారి ఆశీర్వాదంతో శుభప్రదాలు పొందుతున్నారు. అది విషయం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హింద్. ఇదండి వెల్లాల విశిష్టత. మరి మీరు వెళ్ళాలా? అదే వెల్లాలకు ఎలా వెళ్ళాలంటే, వెల్లాల కడప జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్లు, ప్రొద్దుటూరు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి చక్కటి రోడ్డు మార్గం, బస్సులు, ఇతర వాహనాలు ఉంటాయి. కర్నూలు వైపు నుంచి వచ్చేవారు నంద్యాల, ఆళ్లగడ్డ మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రతి 30 నిమిషాలకు వెల్లాల క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి వయా గోపల్ల మీదుగా కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వెల్లాల క్షేత్రం ఉంది. రైళ్ల ద్వారా వచ్చే వారికి ఎర్రగుంట్ల, నంద్యాల రైల్వే స్టేషన్లు అనుకూలంగా ఉంటాయి. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారికి కడప విమానాశ్రయం 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెల్గాం నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు నడుస్తున్నాయి. విశాఖపట్నం, బెంగళూరు నుంచి వచ్చేవారు నేరుగా కర్నూలు జిల్లా కేంద్రంలోని విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి బస్సులో వెల్లాలకు చేరవచ్చు. మరో ఆసక్తికరమైన కథనంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీరింకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఈ వీడియో దశ దిశలా చాటాలంటే షేర్ చేయండి.